IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో 164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ 11 సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. ఏంటి సార్ కూటమికి 164 సీట్లు రావడానికి గల కారణాలు ఏంటి? అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి గల కారణాలు? 4 కారణాలు కనపడదు. మన 10 రోజుల ముందు ఓటింగ్ 10 రోజుల ముందు తీసుకున్న సర్వేల్లో ప్రజలందరూ కూడా ఈ సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయి, మాకు మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కార్పొరేట్ స్కూల్ స్థాయిలో డ్రెస్సులు వేసుకెళ్తాయి, ఇలా ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళందరూ జనాలు పబ్లిక్లో బాగా సంతోషంగానే వ్యక్తం చేశారు. ఈ తిన్న ఇంటి తిన్నాం కదండి, తిన్న విశ్వాసం చూపించుకోవాలి కదా అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు. అవి ఎన్ని ఉన్నాయి కనుక బుట్టబొట్టిన వైసీపీ వస్తుందని అందరూ అనుకున్నారు. మనం సర్వే చాలా చేశాం. కానీ ఇక్కడ 4 పాయింట్లు బాగా పనిచేసినాయి ఆఖరి 10 రోజుల్లో. చంద్రబాబు నాది ఇది ఆఖరి ఎన్నికలు, నేను మళ్ళీ పోటీ చేయను అనే మాట సింపతి పనిచేసింది. అయ్యో పాపం ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నాడు ఆయన, ఆఖరి రోజుల్లో ఆయన్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడం కాదు, ఇన్నాళ్ళు ఉన్నాడు కదా, సో ఆయన ఈసారి పాపం ఆఖరిసారి గెలిపించి అనే ఒక సింపతి పనిచేసింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్, నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలి, పోయినసారి నన్ను 2 చోట్ల ఓడించారు, ఈసారి నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని వాళ్ళని ప్రాధాయపడటం, నన్ను ఒక్క ఆశీర్వదించండి, నన్ను అసెంబ్లీకి పంపించండి, ఈ ఒక్కసారి అడుగు పెట్టినేవ్వండి నన్ను వాళ్ళని బతిమాలుకుంటాం, ప్రాధాయపడటం, అదొక సెంటిమెంట్ పనిచేసింది. ఈ 2 సెంటిమెంట్లతో పాటు ఈ సంక్షేమ పథకాలు ఓకే జగన్ ఇచ్చారు, జగన్ కన్నా ఎక్కువ ఇస్తానంటున్నాడు ఇస్తానంటున్నాడు. జగన్ ఏమో ఇంకా ఎక్కువ ఇవ్వడం కుదరదు, తన మేనిఫెస్టోలో ఇంతకు మించి ఆర్థిక ఇది లేదు అని కట్టడి చేసి చెప్పాడు. ఈయనేమో ఇస్తానంటున్నాడు, 15కి 20 ఇస్తానంటున్నాడు, అన్నిటికీ ఎక్కువ చేసి ఇస్తానంటున్నాడు. 40 ఏళ్ళ అనుభవం ఉంది, ఆయన ఆర్థికం కుదరదు అంటున్నాడు, ఈయన అనుభవం మీద ఏదైనా చేయగలడు, ఆర్థికంగా ఏదైనా చేసి ఇవ్వగలడు. సో ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా, ఎక్కువ ఇచ్చే ఆయన్ని మనం ఎందుకు వద్దనుకోవాలి? ఆయన ఇచ్చాడు, సంతోషం, 5 ఏళ్ళు ఇచ్చాడు, ఇప్పుడు ఈయన ఇంకా ఎక్కువ ఇస్తారంటున్నాడు, ఎక్కువ ఇస్తే మనం వద్దనటానికి ఎందుకు వద్దనాలి ఆయన్ని అనే ఒక పాయింట్. ఈ 3 పాయింట్లు బాగా పనిచేసింది. ప్లస్ మోడీ ప్రభావం ఆంధ్రాలో లేదు అనుకున్నాం. మోడీ ప్రభావం ఎందుకంటే మోడీ ఈ భారతీయ జనతా పార్టీ ఇది ఇవ్వలేదు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, అన్యాయం చేసింది అనే ఇది బాగా పాతుకుపోయేది. సో మోడీ ప్రభావం ఇక్కడ ఉండదు, దేశమంతా ఉండొచ్చు కానీ ఇక్కడ ఉండదు. కానీ ఇక్కడ అనూహ్యంగా దేశంలో మోడీ ప్రభావం కొంచెం తగ్గినా ఇక్కడ అనూహ్యంగా పెరిగి మోడీ ప్రభావం కూడా ఈ కాంబినేషను ఏదో సాధించేస్తారు. ఈ కాంబినేషన్లో మోడీ పైన ఉన్నాడు, చంద్రబాబు జగన్ ఏమో మోడీతోటి ఏమీ మాట్లాడలేకపోయాడు, మోడీతోటి గట్టిగా పోట్లాడలేకపోయాడు. చంద్రబాబు అయితే పోట్లాడతాడు, లేకపోతే ఏదో ఒకటి చేస్తాడు, కాంబినేషన్లో మోడీని బెదిరించైనా లాక్కొస్తాడు అని ఒక యాంగిల్. ఇవన్నీ పనిచేసింది. ఇవన్నీ లాస్ట్ 10 రోజులు బాగా పనిచేసి జరిగినాయి. ఏదో అంటున్నారు కొన్ని చోట్ల బాక్సులు మారి అవన్నీ అంటున్నారు, కానీ 1-2 చోట్ల ఉన్నాయి. అవి ఉన్నా 1-2 చోట్ల ఉన్నా కూడా ఇంత దారుణమైన రావడానికి ఈ కారణం. వాటికి అలా ఓడిపోయారు అనుకునేది సరే, ఆధారాలు లేవు, ఏదో 1-2 చోట్ల ఉన్నాయి, మారిని సాక్ష్యాధారాలతో చూపించారు. నువ్వు అది చూపించినా కూడా వాటి వల్ల ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ అనేది ఉండదు. 2019లో ఎట్లా అయితే చంద్రబాబుని 23 సీట్లు 2 ఎంపీ సీట్లు కూర్చోబెట్టారు, 14 ఏళ్ళు సీఎంని ఒక్కసారి వెనక్కి తోసి కూర్చోబెట్టారు, అలాగే ఇవాళ చరిత్ర పునరావృతమైంది. మరి దారుణంగా 23 కూడా ఇవ్వలేదు కదండి. 23 ఇవ్వకపోయినా ఇచ్చిన ఓటమి 23 సీట్లు అనేది నా 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న వ్యక్తి, అది గుర్తుపెట్టుకోవాలి. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న వ్యక్తికి 23 సీట్లు. సో 5 ఏళ్ళు సీఎంగా ఉన్నవాడికి 11 సీట్లు కనుక ఆ వ్యత్యాసం అంత చరిత్ర ఉన్న ఆయన్ని అంత కూర్చోబెట్టారు 23 సీట్లతోటి. అదెంతో ఈ 5 ఏళ్ల చరిత్ర ఉన్న ఈయన్ని 11 సీట్లో కూర్చోబెట్టడం అంతే చరిత్ర. దాన్ని ఏదో అది ఎక్కువ ఇది తక్కువ, తప్పు ఎక్కడ జరిగింది అనేది చర్చ. అదే తప్పు ఈ 4 జరిగింది. 4 జరిగింది. అందుట్లో ఈయన అడగటం
అది కూడా ప్రజల్లో ఆ, నాకు వస్తే ఇవ్వండి లేకపోతే ఇవ్వద్దు అన్నట్టు తీసుకున్నారు, దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు. ఎవరు? ప్రజల్లో కూడా కొంతమంది నా వల్ల ప్రయోజనం పొందిందంటే ఇవ్వండి, లేకపోతే జగనే వద్దన్నాడని చెప్పండి అని అన్న మాటలు ఉన్నాయి. దాంట్లో జగనే వద్దన్నాడు చెప్పండి ఏంటి ఇంత పొగరుగా చెప్తాడేంటి, రే వేస్తే వేయండి లేకపోతే పొండి అన్నట్టు చెప్తున్నాడు. ఇట్లా ఒక వర్గం, ఇట్లా అంటే కొంత పార్టీ క్యాడర్ కూడా జగన్ ఉన్నాడు, జగన్ చేస్తాడు, జగన్ ఏమైనా చేస్తాడు, మళ్ళీ జగన్ వస్తాడు అన్న ధీమాతోనే పార్టీ క్యాడర్ మొత్తం అనుకున్నదంటారా? అదేవిధంగా కోటరియే పార్టీని కోటరీ పాయింట్ అనేది కోటరీ చంద్రబాబు కోటరీ లేదా ఎవరు కోటరీ ఉండరు. కోటరీ ఒక చీఫ్ మినిస్టర్ కానీ అన్నాక బూతుల మంత్రులు ఎక్కువ ఉన్నారు. కాదు, చీఫ్ మినిస్టర్ పక్కన ఇప్పుడు పోయినసారి కూడా చంద్రబాబు 2019లో అందరు మినిస్టర్లు ఓడిపోయారు. ఇవాళ ఇక్కడ అందరు మినిస్టర్లు ఓడిపోయారు. కానీ అయ్యింది కాదు. ఇప్పుడు కోటరీ అనేది ఏ చీఫ్ మినిస్టర్ అయినా, రాజశేఖర రెడ్డి గారి పక్కన కోటరీ లేరా? ఎవరైనా ఉంటారు. చంద్రబాబు పక్కన కోటరీ ఉంటారా? ఎవరైనా సీఎం అన్నా సీఎం పక్కన ఇద్దరు అందరూ ఉంటారు. అందులో ముఖ్య సలహాదారులు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అది జగన్ కొంటాం తప్పు, మిగతా వాళ్ళు కొంటాం ఒక ఒప్పు కాదు. కోటరీ ఉంది, కోటరీ వాళ్ళు ఓడిపోవడం కాదు. భరోసా ఎక్కువ పెట్టుకున్నారు కార్యకర్తలు. పెద్దగా కష్టపడకుండా మనం ఎలా గెలిచేస్తాం, చంద్రబాబు కూటమి నమ్మరు, కూటమి ఐక్యతని కూటమి కలిసిందని ప్రజలు అంగీకరించలేదు అనే ఒక బ్లైండ్ బిలీఫ్లో ఉన్నారు. కోటరీని ఈ కూటమిని అంగీకరించలేదు, వాళ్ళు ఒకళ్ళు తిట్టుకున్నారు, వాళ్ళు కలిసినంత మాత్రం ప్రజల్లో అంగీకరించలేదు. ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు. బీజేపీ ఓట్లు టీడీపీకి, టీడీపీ ఓట్లు జనసేన ఓట్లు టీడీపీకి ఇలా ట్రాన్స్ఫర్ అవ్వవు. వీళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆ టైంలో నిజంగానే కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. మెంబర్ వాళ్ళలోనే వాళ్ళే గొడవలు పడుతున్నారు. కనుక ఈ ట్రాన్స్ఫర్ అవ్వదు అనే ఒక బ్లైండ్ బిలీఫ్, దానికోసం ట్రాన్స్ఫర్ అవద్దని నమ్మేశారు. నమ్మకుండా ఉంటే ఆ ట్రాన్స్ఫర్ అవ్వదు, జాగ్రత్త పడాలా. ఆ ట్రాన్స్ఫర్ అవ్వదు. మన భరోసా ప్రజలందరూ నిరాజనాలు పడుతున్నారు. సిద్ధం మీటింగ్లకి ఇంతమంది జనాలు వచ్చారు, గ్యారంటీ మనం గెలుస్తున్నాం అనే కార్యకర్తలు కొంచెం అలా ఉండిపోయారు, కొంచెం అలసత్వంలో ఉండిపోయారు. అవన్నీ కారణాలు, ఇవన్నీ చూసుకుంటే కారణాలు ఉన్నాయి. ఓడిపోవటానికి ఊరినే ఓడిపోలేదు, కారణాలు ఉన్నాయి.